హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు గార్డెన్లో బాహుబలి హార్వెస్ట్ 3 కేజీల చిక్కుడుకాయలు, వంకాయలు, కొన్ని బెండకాయలు, కాకరకాయలు, అలాగే కనకాంబరం పూలు, మెంతి కూర, పాలకూర చాలా హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా రావడానికి మనం ఏమేమి ఇస్తున్నాం అనేది అలాగే వీడియోస్లో తెలియజేస్తూ హార్వెస్ట్ అయితే చేద్దాం. చిక్కుడుకాయ అయితే 3 కేజీల హార్వెస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయలు నాన్ స్టాప్గా వీడియో ఆపి కూడా హార్వెస్ట్ చేశాను. అంత లెంతీ అయిపోయింది, చాలా వచ్చాయి. ఇది కనుప చిక్కుడు కదా, కింద నుండి స్టార్ట్ అయింది. మొదలు నుంచి మొత్తం చిక్కుడుకాయ అనేది స్టార్ట్ అయింది. ఈ సీజన్లో చిక్కుడు అనేది బాగా వస్తుంది. చిక్కుడు, క్యాలీఫ్లవరు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్లో ఆకుకూరలు కూడా బాగా వస్తుంటాయి. అందుకే మన గార్డెన్లో ఆకుకూరలు కూడా బాగా హార్వెస్ట్ చేశాను. గుత్తులుగా ఉన్నాయి ఎక్కడికక్కడికి. దగ్గర నుంచి చూపించమని అడుగుతున్నాను మా బాబుని, ఇంకా వాడు దూరంగా ఉండి తీస్తున్నాడు. ఇక్కడ ఈ కాకర చెట్టు కూడా చిక్కుడు తీగ మీదనే అల్లుకున్నది. చిక్కుడుకాయ బాగా కాయాలి అంటే డజన్ అరటి పండ్లని, బాగా పండిన అరటి పండ్లు డజన్ తీసుకొని, డజన్నరైనా తీసుకోండి. 1/2 కేజీ బెల్లం తీసుకొని 2 కూడా మెత్తగా తురుముకోండి. అరటి పండ్లు మాత్రం పండిన చేయితో మెదుపుకొని బెల్లాన్ని మెత్తగా తురుముకొని 2 కలిపేసి బనానా ఫర్టిలైజర్ చేసి ఒక 2-3 డేస్ అలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మొక్కలకి ఇచ్చి చూడండి. విపరీతమైన క్రాప్ అయితే వస్తుంది. ఓన్లీ చిక్కుడని కాదు, కాకర, వంకాయ, బెండకాయలకు ఏ మొక్కలకైనా ఇచ్చేది. నేను ప్రతిదా చెప్తుంటాను. ఎక్కువగా ఈ సీజన్లో చిక్కుడు రావట్లేదు, పూత రాలిపోతుంది అంటుంటారు కదా. మంచి బలం అయితే ఉంటుంది మన గార్డెన్లో. మెయిన్ ఎక్కువగా మొక్కలకి ఇచ్చేది బనానా ఫర్టిలైజరే. ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అది చెప్పడం కంటే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలని. ఎన్నో వీడియోస్ చేసాం మనం బనానా ఫర్టిలైజర్ గురించి, అయినా మళ్ళీ చెప్తాను. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, అది మళ్ళీ మీకు చేసి చూపిస్తాను. ఇక్కడైతే నాన్ స్టాప్గా కొన్ని కాకరకాయలను, ఇంకా చిక్కుడుకాయ అయితే కోస్తూనే ఉన్నాను. చిక్కుడుకాయ ఏంటంటే కనుపు మధ్యలో ఉంటుంది కాబట్టి ఆకుల చాటుకి కనపడదు. చూస్తూ కొయ్యాలి. గుత్తులుగానే చాలా ఎక్కువగానే వచ్చింది. ఈ బేసన్ నిండింది తెలుసా. ఈ బేసన్ నిండేసి ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను. అంత ఎక్కువగా కాసింది. మేము ఒక 2-3 డేస్ అయితే మా కుకింగ్లోకి వాడుకున్నాము. ఆర్గానిక్ కదా అది. ఇప్పుడే మళ్ళీ బయట కూడా నేను చిక్కుడుకాయ అంటే మాకు చాలా ఇష్టం, చిక్కుడుకాయ ఫ్రై. అలా అయితే చాలా ఈ ఇయర్ అయితే బాగా తిన్నాము చిక్కుడుకాయ. ఇంకా వస్తూనే ఉంటుంది బాగానే ఉగాది వరకు. ఇంకా అటువైపు గోడ కింది కానీ కొన్ని మొక్కలు అటువైపు అయితే ఎండిపోతున్నాయి. సీడ్స్ కూడా ఎండిపోయి రాలిపోతున్నాయి చిక్కుడుకాయవి. ఎందుకంటే గోడకు అవతల సైడు కోయడం కొంచెం కష్టమే. ఇంక ఇటు ముందు ఉన్నాయన్నే నేను కోసాను. ఆ ఎండిపోయిన చిక్కుడు ఆకు ఉంటుంది కదా, ఆ చిక్కుడు ఆకు కూడా కోసి, అంటే చిక్కుడు ఆకులు ఎక్కడెక్కడ ఎండిపోయి పండి ఎల్లో కలర్ ఉంటాయి కదా, అవి మనం తీసి పడేసినాం అనుకో, ఎండిపోయిన ఆకుల బలము అంతా కూడా పూత రాలకుండా మంచిగా సాయపడి మనకు ప్రతి పూత రాలకుండా పిందగా మారుతుంది. అలాగే మొక్కపోయిన ఆ ఎల్లో కలర్వి మళ్ళీ ఎండిపోయి రాలిపోయేంత వరకు ఉంచడం కంటే మన చేతులతో మనం తీసేస్తేనే ఇంకా పోషకాలు అనేది మనకు కాయలకు అంది మంచిగా చక్కగా వస్తాయి. ఘనంగా అంటే చిక్కుడు గింజలు మంచి సైజులో వస్తుంటాయి చిక్కుడుకాయలు. ఇటు సైడ్ ఇంకా పైకి కూడా అల్లుకొని ఉంది. 2 మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంక ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇంకా ఆ మొక్కకు కూడా కోయాలి. ఇంకా వరుసగా చిక్కుడు అండ్ కాకరకాయలు కోసాను. కొన్ని టమాటాలు కూడా ఇక్కడ ఉంటుంది, ఆ టమాటాలు కోస్తాను. తర్వాత వంకాయలు కోసి మళ్ళీ అటువైపు ఉన్న చిక్కుడు మొక్కకి వెళ్ళాలి. ఇంక ఇలా అయితే బాగానే కష్టపడి కోసాము. చాలా మధ్యాహ్నం ఇక 1 o'clockకి స్టార్ట్ చేసాము. దాదాపు 1 hour పట్టింది హార్వెస్ట్ చేయడానికి. చిక్కుడుగా అంటే కనుపు చిక్కుడు అంటే 3 సీడ్స్ ఉంటాయి. అంటే అవి కోయడానికి చాలా టైం అయితే పడుతుంది. చాలా బిగ్ హార్వెస్ట్ అనే చెప్పాలి చిక్కుడుకాయలు మాత్రం. ఇప్పుడు బయట వచ్చేస్తే కేజీ 50 రూపీస్, 60 అయితే ఉంది కేజీ అయితే. అంటే మామూలుగా నేను ఎప్పుడైనా క్యారెట్, ఆలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను. మన గార్డెన్లో కాసేవి ఎంత అంటే రేటు బయట ఎలా ఉందనేది. మనది ఇంకా ఆర్గానిక్, అవన్నా ఫర్టిలైజర్ కొట్టి పండించలేదు, కానీ ఇవి ఆర్గానిక్ ఇవి కాబట్టి. నేను ఇంకా ఒక్కొక్కసారి వీడియో క్లోజ్ చేసి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను.
ఇంకా అదే లోపల అటు సైడ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను కోస్తుంటే ఇంకా మా బాబు ఎండలో తట్టుకోలేక వాడు నీడకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా అప్పుడు నేను కోస్తూనే ఉన్నాను. చిక్కుడుకాయ సరిగా కాయపోవడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే నల్ల పేను పడుతూ ఉంటుంది, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వచ్చి బాగా ఆకులను పూతను తింటూ రాలిపోతూ ఉంటుంది. అలాంటి వాటికి మన గార్డెన్లో మొన్న ఒకటి స్ప్రే చేశాను, అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. అంటే ఎటువంటి పెస్ట్ అటాక్ అయినా కూడా ఇలా చేశారనుకో చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో అయితే నాది కూడా నల్లపేను అంత పూతంతా అసలుకి ఇలా గుజ్జు గుజ్జు పట్టేసింది. ఇది మబ్బులు పట్టినప్పుడు బాగా వస్తూ ఉంటుంది. చామంతి మొక్కలకు కానీ మొత్తం చామంతి మొక్కలకి ఇక్కడ చిక్కుడు మొక్కలకి ఎక్కువ వస్తుంది నల్లపేను. మొత్తం ఈ ఒక్క పాదికి ఇన్ని చిక్కుడుకాయలు వెళ్ళినాయి. ఇవైతే 1 కేజీ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక పాది దగ్గరికి వెళ్దాం. ఇటు సైడ్ ఒక పాది పెట్టాను, అటు సైడ్ ఒక పాది పెట్టాను. జస్ట్ వీటికి ఏ పందిరి కూడా వేయలేదు నేను. చిక్కుడు మొక్కకు వాల్ పైన గోడకి అలా ఒక తాడు కట్టేసి అలా ఒక రాడ్కి కట్టాను. కథం అక్కడ అల్లుకుంటుంది. ఇంకా అటువైపు చిక్కుడు పాదికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి. ఈ వంకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. వంకాయలు అయితే ఇంకా చాలా ఉన్నవి, 2 మొక్కలైనా కూడా నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను. హార్వెస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది వంకాయలు అయితే. ఈ వంకాయ ఎక్స్పెషల్లీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది గుత్తొంకాయ అయినా ఇదైనా నాకు గుత్తొంకాయ చాలా ఇష్టం ఈ వంకాయ కంటే కూడా. ఈ వంకాయ ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ ఎవ్వరు తినట్లేదు. గుత్తొంకాయ అంటే మంచిగా మసాలా పెట్టి అసలు ఎంత బాగుంటుందో గుత్తొంకాయ అయితే, అది చేస్తూ ఉంటాను ఎక్కువ నేను. కొంతమంది సీడ్స్ అడిగారు కదా, నేను ఈసారి సీడ్స్ అయితే మన గోరింట సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను, అలాగే బీరకాయ సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను. ఒకరు అడిగారు మన సబ్స్క్రైబరు డిసెంబరు సీడ్స్ అని, అవి కూడా నేను కలెక్ట్ చేస్తాను. అవి ఇప్పుడిప్పుడే పువ్వులు పూస్తున్నాయి కదా, అవి కూడా కలెక్ట్ చేసి పెడతాను. ఇక్కడ ఇవి వచ్చేసి ఇంకొక పాదు, దీనికి కూడా చాలా ఎక్కువగా ఉంది కాయ అయితే. ఈ చిక్కుడు సీడ్స్ ఇప్పుడు కలెక్ట్ చేయకూడదు, ఇప్పుడు క్రాప్ దశలో ఉంది కదా, ఫిబ్రవరి మార్చ్ అప్పుడు ఇంకా ఆ ఎండింగ్ టైంలో మనం కోయకుండా అలా వదిలేస్తే అవే సీడ్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తే చాలా సీడ్స్ అక్కడ ఎండి ఉన్నాయి. ఇప్పుడే మనం స్టార్టింగ్ అంటే ఇంకా హార్వెస్ట్లు తీసుకున్నాకనే సీడ్స్కి వదిలేయాలి. ముందే వదిలేసామనుకో ఇంక అన్నీ అలాగే, ఇంకా సీడ్స్ వదిలేస్తే క్రాప్ అనేది తగ్గిపోతుంది. మన ఎండింగ్ టైంలోనే సీడ్స్కి అనేది వదిలేయాలి. ఇప్పుడు ఈ మొక్క మొదల్లో చాలా ఆకు పడుతుంది, ఎండి రాలిపోతూ ఉంటుంది కదా, అలాంటివన్నీ ఊడ్ చేసి కూడా అవి ఆ మొక్క మొదల్లోనే చిక్కుడు మొదల్లోనే వేయండి. ఇంకెక్కువ వాటికి కంపోస్ట్ అయ్యి ఇంకెక్కువ క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనము మొత్తం గార్డెన్ అంతా ఊడుస్తాం కదా, ఈ చిక్కుడు ఆకులే కదా, ఏ ఆకులైనా ఎండిపోయి ఉంటాయి కదా, ఆ ఎండిపోయిన ఆకులన్నీ కూడా మొక్కలకి వేసి వాటర్ జల్లేస్తే చాలా బాగా అది ఎరువవుతూ ఉంటుంది. కొంచెం మట్టి వేస్తూ ఉండాలి పైనుండి. అలా ఎండిపోయిన ఆకులతో కూడా మంచిగా మనం క్రాప్ అనేది తీసుకోవచ్చు. ఇలా ఇవన్నీ చేయడం వల్లనే మనకు ఇంత మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది. ఒక్కటి అంటే మనం మొక్క పెట్టి వదిలేయటం కాదు, వాటికి కొంచెం కేర్ చేయాలి, వాటికి కావాల్సిన పోషకాలు ఇవ్వాలి. అలాంటప్పుడే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను గార్డెన్ ముందే స్టార్టింగ్ 4-5 ఇయర్స్ బ్యాక్ నేను మట్టి, కంపోస్టు, ఎరువులు అన్నీ కొనేసాను. ఇంకా దాదాపు 4 ఇయర్స్ నుంచి అయితే నేను ఎటువంటి కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ సాయిల్ కానీ అస్సలు కొనట్లేదు. ఎందుకంటే వర్మి కంపోస్ట్ ఏమో మన కిచెన్ వేస్ట్తో అవుతుంది. ఇంకా మొత్తం కోకోపీట్ లాగా లూజ్గా అవ్వాలంటేనేమో మన ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన మొక్కలు అవన్నీ వేసి మట్టి కప్పేసి దానిపైన మొక్కలు పెట్టడం. అదే కోకోపీట్ లాగా మంచిగా మొక్క అంటే సాయిల్ అనేది లూజ్గా అవుతుంది, ఇటువంటి అంటే గట్టిగా బిగుసిపోకుండా. ఇలాంటివన్నీ కొనాల్సిన పని లేకుండా ఒక్కసారి గార్డెన్ స్టార్ట్ చేసినాక అంతా రీసైకిల్ చేసుకోవచ్చు మొత్తం కూడా. మనం బయట కొనేదంటూ ఏమీ ఉండదు. ఇక స్టార్టింగ్లోనే ఇవన్నీ కొన్నాను, ఇంకా నేను ఇప్పుడు ఏది కొనను. వేపపిండి కూడా మనము వేపాకులు తెచ్చేసి వాటిని వేపాకులు ఎండబెట్టి కూడా పౌడర్ చేసి సాయిల్లో కలిపి కూడా చేయొచ్చు. స్టార్టింగ్లో అయితే ఇంకా హైదరాబాద్లో అసలు ఎక్కడ ఏ మట్టి దొరుకుతుందో చెప్పండి, అంతా కొనడమే.
చాలానే ఇన్వెస్ట్ చేశాను స్టార్టింగ్లో మాత్రం, మట్టి కోసం కానీ కంపోస్ట్ కోసం కానీ లేదంటే కోకోపీట్ కానీ ప్రతి ఒక్కటి కొన్నాను స్టార్టింగ్లో మాత్రమే. ఇప్పుడు ఏది కొనకుండా ఒక్క మొక్క తీసిన తర్వాత, ఇప్పుడు చిక్కుడు క్రాప్ అయిపోయింది అనుకో, ఆ మొక్క తీసేసి నేను ఆ సాయిల్ మొత్తం ఒక 2-3 డేస్ బాగా ఎండనిస్తాను. అందులో ఎటువంటి ఫంగస్ అలాంటివి అంటే ఈ గాజు పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అదంతా ఎండిపోయిన తర్వాత ఆ ఫంగస్ అంతా పోతుంది మట్టిలో. మళ్ళీ ఎండిపోయిన ఆకులు, కిచెన్ వేస్ట్ అదంతా వేసి మన పాత మొక్కలు ఏమైనా ఉంటే తీసినవన్నీ కూడా వేసి అడుగు భాగంలో కప్పెట్టేసి ఒక వారం 15 రోజులు వాటర్ కొట్టేసి దానిపైన ఇంకా మొక్కలు పెట్టేస్తా. మంచిగా వస్తాయి మొక్కలు. ఇక్కడ చూడండి, ఇది అలా పెట్టిన మొక్కలోనే ఒక్కటి పాలకూర పెట్టాను, చూడండి ఎంత బాగా వస్తుందో. ఇందులోనే బీర మొక్క కూడా పెట్టాను. ఇది మొత్తం కూడా దాని అడుగు భాగంలో ఎండిపోయిన ఆకులు ఆ కొమ్మలు వేసి దానిపైన మట్టి కప్పేసి దాని మీదనే ఒక పాలకూర పెట్టాను. ఎంత బాగా వచ్చింది చూడండి. అలాగే బీర గింజలు కూడా పెట్టాను, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బీర మొక్క ఎలా జర్మినేట్ అయింది అనేది. ఇలా ఈజీగా చేసేసుకోండి. ఇలాంటి మీకు వెజిటేబుల్ ఏదైనా సరే హార్వెస్ట్లు ఇలా వస్తూ ఉంటాయి చక్కగా. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడే పెట్టాను, అది ఇప్పుడే జర్మినేట్ అవుతుంది, అందుకే చెప్పేసి దానికి కొంచెం కేర్ చేస్తున్నాను. పాలకూర చూడండి సింగిల్గా ఉంది కాబట్టి అంత పెద్ద పెద్ద ఆకులతో అంత బాగా వచ్చింది. అలాగే ఇక్కడ మెంతికూర కూడా ఉంది. మెంతికూర ఇక్కడ చూడొచ్చు, మెంతికూర అయితే ఎంత వచ్చిందో. ఇది ఇందులో మళ్ళీ టమాటా మొక్కలు, అలాగే ఇందులోనే మళ్ళీ తోటకూర మొక్కలు ఇవన్నీ జర్మినేట్ అయినాయి. మొత్తం మెంతికూర కింది భాగంలో ఉంది, అవి పైకి వచ్చేసినాయి. చిక్కుడు మొక్కకి ఆ బేసన్ మొత్తం నిండింది కదా, అందుకని చెప్పేసి ఇంకొకటి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇందులో ఆకుకూరలు కొన్ని, పాలకూర, ఇప్పుడు మెంతికూర ఇవన్నీ కోస్తున్నాను. అలాగే ఉల్లినార కూడా ఉంది, ఉల్లినార కొంచెం, తోటకూర ఇవన్నీ కూడా ఇందులో అయితే ఈ బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాను కోయడం. మెంతికూర అయితే అసలు ఎంత చక్కగా వస్తుంది తెలుసా. ఈ సీజన్లో మాత్రం మిస్ చేయకుండా మీరు మెంతికూరలు అయితే పెంచుకోండి. ఏ ఆకుకూర అయినా బాగా వస్తుంది ఈ సీజన్లో. వర్షాకాలమే కొంచెం కష్టంగా పడిపోవడము, లేదంటే ఆ వానలకి అది సరిగా రాదు, ఇంకా వర్షాలకంతే పాడైపోతూ ఉంటుంది, వర్షాలు నాన్ స్టాప్గా పడుతూ ఉంటాయి. ఇవంతా కూడా మళ్ళీ చక్కగా నేను ఒలుచుకోవాలి అదంతా. ఇక్కడైతే ఇంకా కొన్ని చామంతి పువ్వులు కూడా చూడండి ఎంత బాగా విరగబూసాయో. అలాగే కనకాంబరాలు కూడా చాలా ఉన్నాయి, కొయ్యకపోవడం వల్ల ఇవి కూడా రాలిపోతున్నాయి. ఇక్కడ కనకాంబరాలు కూడా కోస్తాను. ఇక్కడ కూడా మెంతినారు చూడండి, ఇంకా ఇటు సైడ్ కూడా వేసుకున్నాను. మల్లె మొక్క మధ్యలో కొంచెం ప్లేస్ ఉందని చెప్పేసి అక్కడ మెంతులు వేశాను, అవి కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి హైబ్రిడ్ కనకాంబరాలు చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయి, వీటిని కూడా కోస్తున్నాను. కోయకపోవడం వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు రాలిపోతూ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఈరోజు ఇవి కూడా కోసేసాను. ఇంకా డిసెంబర్ పువ్వులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి గార్డెన్లో అయితే. డిసెంబర్ పువ్వులు, కనకాంబరాలు ఇవన్నీ మరువం ఆకులు పెట్టేసి మాల అల్లి ఇంకా వేసామనుకో చాలా బాగుంటుంది దేవుడికి అలా వేస్తే. ఇందులో ఈ కనకాంబరం మొక్కలో సీడ్స్ అనేది రావు, ఇవి జస్ట్ హైబ్రిడ్ కాబట్టి పువ్వులే పూస్తూ ఉంటాయి. కొమ్మల ద్వారా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు కనకాంబరాలు. ఇవి వర్షాకాలంలో కొమ్మలు పెట్టామంటే ఈజీగా బ్రతికేస్తాయి. అలా మనం చాలా మొక్కలు అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చిక్కుడు, అలాగే కాకరకాయలు, అలాగే వంకాయలు, పాలకూర, మెంతి ఆకు, అలాగే ఇక్కడ ఇప్పుడైతే కరివేపాకు కూడా కోసాను. ఆ వీడియో క్లిప్ ఎక్కడ మిస్ అయినట్టుంది. కరివేపాకు కూడా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆవ మొక్క ఒకటి, ఆవాలు ఇందులో పడుతూ ఉంటాయి ఎప్పుడు. ఆవాలు చాలా వరకు జర్మినేట్ అయితే కానీ నేను తీసేస్తూ ఉంటాను, ఎందుకు ఆవాల మొక్క ఇంట్లో ఉంటే మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆవాలు అది మన కిచెన్లో ఉంటాయి కాబట్టి అలా పడిపోతే జర్మినేట్ అవుతూ ఉంటాయి, అదైతే తీసేస్తూ ఉంటాను నేను. ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని బీన్స్ కూడా, అదే సెకండ్ క్రాప్ అయితే స్టార్ట్ అయింది బీన్స్, కానీ అవి అంత పర్ఫెక్ట్గా రావట్లేదు.
ఆ మొక్క కూడా తీసేసి ఇంకా కొత్త మొక్కలు వేసుకోవాలి. ఇంకా చూడండి మొత్తం తీసేసుకొని వచ్చాను. ఎంత చక్కగా వచ్చిందో హార్వెస్టు. చాలా కన్నుల పండగగా బిగ్ హార్వెస్ట్ లాగా చాలా బాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి హార్వెస్ట్ చేసుకోవడం 4 or 5 టైమ్స్ అయితే తీసుకున్నాను. చిక్కుడు కూడా మొత్తం చాలా బాగా చేశాను హార్వెస్ట్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత మంచి హార్వెస్టు. నేను అక్కడ బెండకాయలు కూడా కోసాను కానీ అది కూడా చూపించలేదు. ఇక్కడ చూడండి 3 బెండకాయలు కూడా వచ్చినాయి. అలాగే పచ్చిమిర్చి కూడా కోసాను కొన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.